ఈ ఎలిమినేషన్ అప్డేట్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ప్యూర్‌లీ ఓటింగ్ బేసిస్ మీద కూడా కొన్నిసార్లు ఎలిమినేషన్స్ జరగకూడదు. మేకర్స్ డెసిషన్ కూడా ఉండాలి. ఎవరు షోకి సమ్‌వాట్ బెటర్ థాన్ నథింగ్, అంటే సంథింగ్ ఈజ్ బెటర్ థాన్ నథింగ్ అన్నట్టుగా ఉన్నారో వాళ్ళని ఉంచుకొని అస్సలు పనికిరారన్నోళ్ళని ఎలిమినేట్ చెయ్యాలి. ఓన్లీ ఓటింగ్ బేసిస్ మీద పోతే దారుణాలు జరగొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ సీజన్‌లో అసలు 'బిగ్ బాస్' ఆడియన్స్ ఆలోచన మారిందా? లేదంటే పీఆర్ టీమ్ వెరీ స్ట్రాంగ్‌గా వర్క్ అయితుందా? అసలు ఏం జరుగుతుందో తెలవదు గానీ, ఎందుకు పనికిరాని కంటెస్టెంట్లు, అసలు ఎటువంటి కంటెంట్ ఇవ్వని కంటెస్టెంట్లకు విపరీతమైన ఓటింగ్ ఉంది. చాలా బెటర్ కంటెస్టెంట్స్‌కి నథింగ్, జీరో ఓటింగ్ ఉంది. సో, ఈరోజు ఎలిమినేషన్ రేపు జరగబోతున్న ఎలిమినేషన్ ఇంచుమించు అటువంటి ఎలిమినేషనే చూడబోతున్నాం. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషనా అంటే, అంటే ఇది ఫెయిరే. కాకపోతే ఈమె కంటే వేరే వాళ్ళు వేస్ట్ కదా, అంటే ఉండి కూడా పనికిరాదు కదా, ఏం చేయట్లేదు, ఏం చేయలేరు కదా, ఏమీ చేయలేరు కదా అన్న ఫీలింగ్ ఉంది. అయినా మన చేతిలో లేదు. అయితే ఎలిమినేషన్ అప్డేట్ చెప్పే ముందు అసలు మీరు ఈ సీజన్లో ఓటింగ్లో మార్పులు చూడండి. అనఫిషియల్ పోల్స్ చూడుర్రి, యూట్యూబ్ పోల్స్ చూడుర్రి, ఇన్స్టాగ్రామ్ పోల్స్ చూడుర్రి, బ్రాడ్కాస్ట్ ఛానల్ పోల్స్ చూడుర్రి, ఎక్కడ చూసినా ఒకటే రకం ఓటింగ్ పడుతుంది. అది ఆశ్చర్యం. అండ్ అన్నిట్లో కూడా తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సుమన్ శెట్టి అన్న సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కొన్నిట్లలో సుమన్ శెట్టి అన్న ఫస్ట్ ప్లేస్లో ఉంటే తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. అసలు ఎక్కడా కూడా ఆర్డర్ మారలే, అదే ఆర్డర్లో ఉన్నారు. అరే ఏంద్రా భయ్, సంజనకు అంత కంటెంట్ ఇచ్చినా ఎక్కడ ఓటింగ్ బల్లే, జమ్మని పెరగలే. గదే తనుజాకి ఓటింగ్ పడుతుంది, గదే సుమన్ శెట్టి అన్నకు ఓటింగ్ పడుతుంది. సుమన్ శెట్టి అన్న ఏమైనా కంటెంట్ ఇస్తున్నాడంటే ఏమీ లేదు, జీరో కంటెంట్, 100% ఓటింగ్, 0% పర్ఫార్మెన్స్, 100% ఓటింగ్. బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్. అందులో చూసేటోళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కదా. అందులో చూసి ఎమోషనల్గా వెనకాల బీజం పెట్టి ఆయన ఏదో సింపుల్ థింగ్స్ ఆయనని అరే సుమన్ శెట్టి అన్నని ఎవరూ సెలెక్ట్ చేసుకోలేదురా ఇట్లాంటి రీల్ పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ ఎన్నో పాజిటివ్ కామెంట్స్, ల్యాక్స్ ఆఫ్ లైక్స్. ఏం చేస్తుర్రు, ఎటుపోతుంది, అసలు ఇక్కడ జరుగుతున్న కంటెంట్ ఏంది, ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏంది, అక్కడ వస్తున్న రిజల్ట్ ఏంది. అండ్ ఈరోజు సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99.99999% ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఓట్లు బల్లే. నాకు బిగ్ బాస్ టీమ్ మీద ట్రస్ట్ పెరిగింది. ఓట్ల వల్లనే ఇదంతా జరుగుతుంది, ఓట్ల వల్లనే ఎలిమినేషన్ జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ ఇప్పుడు గట్టిగా కలిగింది. మరి ఓట్ల వల్లనే అంటే సృష్టి వర్మకి ఎందుకు ఓట్లు పడలే, ఆశ సైనికి ఎందుకు ఓట్లు పడ్డాయి అంటే సింపుల్ అబ్బా. ఆశ సైనికి ఎవరో వచ్చి ఓట్లు వేయరు, ఫ్లోరా సైన్ వచ్చి ఓట్లు వేయదు. సింపుల్ గేమ్. ఇదొక మంచి ఓట్ల పిఆర్ స్ట్రాటజీ నడుస్తుందన్న గట్టి ఫీలింగ్ ఉంది. నేను ఏ కంటెస్టెంట్ని బ్లేమ్ చేద్దాం అనుకోవట్లేదు. చాలామంది ఈ కైండ్ ఆఫ్ సర్వైవింగ్లో ముందుకు పోతున్నారు అనే ఫీలింగ్ అయితే గట్టిగా ఉంది. దట్స్ ఇట్. సరే, అసలు ఆర్డర్ చూస్తే తనుజాకి సెకండ్ ప్లేస్ కానీ ఫస్ట్ ప్లేస్ కానీ కనబడుతుంది. బికాజ్ ఆఫ్ సీరియల్ ఫ్యాన్స్. తనుజాకి జెన్యూన్ ఓటింగ్ పడుతున్నట్టుంది, సీరియల్ ఫ్యాన్స్. అండ్ ఇంకొకటి, తనుజాకి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది జనాలు. ఎందుకు కనెక్ట్ అవుతారు చెప్పండి? కుకింగ్ దగ్గర ఉన్నది. కుకింగ్ దగ్గర ఆమె ఎంత మంచిగా వండి పెట్టినా, అందరు జనాలు లొట్టలేసుకుంటూ తింటున్నా, మళ్ళీ ఆఖరికి ఆమెను బదనాం చేశారు. ఆలుగడ్డ ఫ్రై సూపర్ ఉంది, మేము అనుకున్నట్టు రాలేదు కానీ కమ్మగా ఉంది అని సప్పరించుకుంటూ తిన్నోళ్ళంతా అదే పాయింట్ని తీసుకొచ్చి నామినేషన్లు మేము అడిగినట్టు నువ్వు చేయలేదని నామినేషన్ చేశారు. ఆ తర్వాత బదనాం చేసి బిహేవియర్ కాడికి వెళ్ళి మాట్లాడిన ఒక మనిషి ఆ తర్వాత ఆమె ఏడుస్తుంటే పోయి నేను మాట్లాడొచ్చా అంటే నో సార్ నో అన్నందుకు అది మనసులో పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక రకంగా నెగిటివ్గా మాట్లాడడం, సాటుకు కానీ నేటుగా అంటే స్ట్రేట్కి కానీ నెగిటివ్గా మాట్లాడడం. నిన్నటికి నిన్న లైవ్లో బెండకాయ కూర బెండకాయ ఉడకలేదంటాడు. మిగతా వాళ్ళు ఏదో కమ్మ ఉంది అని ఊర్చుకొని తింటారు. మొత్తంగా అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందని ఫుడ్ అని చెప్పి వాళ్ళంతా మెచ్చుకొని తింటుంటే ఆమె కూడా అసలు ఎన్ని మాటలన్నా విసుగ్కోకుండా కష్టపడి వండుతుంటే ఆమెను మళ్ళీ ఇతను బదనాం చేస్తుండు. ఆ మాస్క్ మ్యాన్ హరీష్ అయితేంది, మళ్ళీ ఓనర్స్ కూడా ఈ కామనర్స్ నుంచి వచ్చిన ఓనర్స్ కూడా టూ మచ్గా ర్యాష్గా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఆమె పట్ల హార్ష్గా ఉంటున్నారు. ఇవన్నీ కూడా లేడీస్ చూస్తారు కదా, చాలామంది లేడీస్ చూస్తారు కదా, తనుజా కనెక్ట్ అవుతారు. సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అలాగ అర్థమవుతుంది కదా, ఏమో మా అత్త కదా పేర్లు పెట్టిన, నా వంటకు మా అత్త పేర్లు పెట్టినట్టు ఈమె వంటకి ఆ ఓనర్స్ అందరూ పేర్లు పెడుతురు, నీ టార్చర్ పెడుతురు అయ్యా అన్న సెన్స్లో వాళ్ళకి అనిపిస్తుంది కదా. అనిపించి ఓట్లు గుద్దినట్టున్నారు. ఖచ్చితంగా తనుజ టాప్లో ఉంది. అండ్ నాకు డెగ్జిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా అఫీషియల్ ఓటింగ్లో తనుజ ఫస్ట్లో ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు ఇమాన్యుల్ ఫార్ బెటర్ కదా అంటే ఇమాన్యుల్ బెటర్, వాళ్ళు బెటర్, వీళ్ళు బెటర్ కదా. ఇక్కడ లేడీస్ ఎక్కువ మంది చూస్తారు, లేడీస్ ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. ఆమె 2-3 సార్లు ఏడ్చింది, సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. ఈ సీజన్లో విపరీతంగా సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది, తనుజ విషయంలో కాదు. సెకండ్ ప్లేస్లో ఉన్న సుమన్ శెట్టి అన్న గురించి. సుమన్ శెట్టి అన్న ఏమి చేసిండని అంత ఓటింగ్ పడుతుంది అంటే దేవుడికెరుగా.
ఏమి చెయ్యట్లేదు, అయ్యో పాపం అని చెప్పి ఓట్లేస్తున్నారు. అది నిజంగా రా ఓట్స్ పడుతున్నాయి అని అంటే మన మన సబగరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది నేనెత్తున్నా నేను 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 అని చెయ్యి లేపారు. అయ్యా ఎవరెవరు వేసారు కింద కామెంట్లలో పెట్టారు అంటే నాకు పర్సనల్ కూడా మెసేజ్ పెట్టారు. ఎందుకు వేస్తున్నారంటే సంబంధం లేదు, నాస్టాలియా అంటారు. ఏం పాప అమాయకుడు అని. పాప అమాయకుడు అంటే ఆయనకి సినిమా ఆపర్చునిటీస్ వచ్చేలాగా చూడాలి. ఆయన ఏదైనా సినిమాలలో చేస్తుంటే పోయి టికెట్లు కొనుక్కొని చూడాలి. కానీ అమాయకుడు ఏందో అబ్బా వెరైటీగా ఉంది. సరే, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ కనబడుతున్నాడు. ఇమాన్యుయల్కి మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ తనకి జరిగిన గుండంకుల్ పంచాయతీ, ఆ గుండంకుల్ పంచాయతీ కంటే ముందు అతను రెడ్ ఫ్లవర్ అన్నాడు అనేది జనాలు గమనించారు. ఈరోజు నాగార్జున గారు గట్టిగా షంటింగ్ ఇచ్చారంట మాస్క్ మ్యాన్కి. ఇవన్నీ మాట్లాడాలి. నువ్వేమంటే ఆయన ఏమన్నాడు, నువ్వు గుండంకులు అన్నాడు కదా, దానికంటే ముందేమన్నావు. ఆమె గులాబీ పువ్వు ఇస్తా అంటే ఆయన సిగ్గుపడతా అంటే నువ్వేమన్నావు. ఆమె అంటుంది రెడ్ ఫ్లవర్ కాబట్టి నీకు ఇస్తా అంటుంది అన్న సెన్స్లో చెప్పడానికి రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అని అన్న. రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడదు అని ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతుంటే రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పి అంటాడు. అది కామెడీయే, ఇది కామెడీయే. నువ్వు ఇది కామెడీగా తీసుకున్నప్పుడు అది సీరియసే. నువ్వు ఎట్లా అంత పెద్ద మాట అంటావు అని నాగార్జున గారు అడిగితే బాగుంటుంది. అడిగిందో లేదో కానీ మొత్తానికైతే హరీష్కి అయితే గట్టి కోటింగ్ పడ్డది అని ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆ పంచాయతీ కావచ్చు, మనీష్ కొంచెం కరెక్ట్ సంచాలకుగా చేయక తనకి జరిగిన ఇబ్బంది కావచ్చు, ఆయన తను చేసిన కామెడీ కావచ్చు. విపరీతంగా కష్టపడ్డాడు. ఆ ఊడ్చుడు గీడ్చుడు ఇవన్నీ చేసుకుంటేనే కామెడీ చేస్తుండు. ఎంటర్టైన్మెంటు, స్కిట్లు, గెటప్లు రకరకాలుగా మనం నవ్వించే ప్రయత్నం. సంజన అండ్ ఎవరు ఇమాన్యుయల్ ఈ కాంబో ఇదంతా బాగుంది. సో ఇవన్నీ ప్లస్ అయ్యి ఖచ్చితంగా ఎవరు ఇమాన్యుయల్కి మంచి ఓటింగ్ పడుతుంది. అఫ్కోర్స్ జబర్దస్త్ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా రకరకాల షోస్లో ఉన్న ఫ్యాన్స్ కావచ్చు, అండ్ 0 నుంచి స్టార్ట్ అయిండు అన్న పాయింట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా తనకు ప్లస్ అవుతాయి. ఇక సుమన్ శెట్టి అన్న అయిపోయింది కదా, ఓకే. నెక్స్ట్ డిమాండ్ పవన్కి ఓటింగ్ పడుతుంది. అగ్ని పరీక్షలో కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఓటింగ్ తోటి అతను ఇక్కడికి వచ్చిండు. ఓటింగ్ తోటి వచ్చిండు అంటే అక్కడ గట్టిగా ఓట్లు పడ్డాయి అంటే ఓట్లు ఎక్కడికి వెళ్ళి పడ్డాయి, రకరకాలుగా పబ్లిసిటీ. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ 0, ఓట్స్ 100. మళ్ళీ సేమ్ ఇప్పుడు సుమన్ శెట్టి అన్న విషయంలో పర్ఫార్మెన్స్ లేదు, ఓట్లు మాత్రం పడుతున్నాయి. ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ లేదు, ఓట్లు పడుతున్నాయి. ఏడికెళ్ళి పడుతున్నాయి చెప్పండి, ఏడికెళ్ళి పడుతున్నాయి. ఏదో సోర్స్ ఉంది, ఓట్లు పడడానికి సోర్స్ ఉంది అంతే. లేకపోతే పర్ఫార్మెన్స్ ఏది ఓట్లు పడడానికి? ఏమి నచ్చి ఓట్లు ఎత్తారు? అమాయకంగా ఉన్నాడు, అయ్యో పాపం, ఇంతేనా? మాట్లాడి ఇస్తలేరు, ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటారు ఏంది? ఏ పాయింట్ మీదకి ఓట్లు వేస్తారో తెలియాలి, జనాలకి తెలియాలి. నిజంగా జనాలు ఓట్లు వేయడం స్టార్ట్ చేసిరా? ఇదంతా పిఆర్ మ్యాజిక్. నెక్స్ట్ నాకు అనిపించింది అబ్బా, ఏంది ఎటు పోతుంది ఇది, ఇట్లా పోతా అంటే ఇంకా ఫర్దర్గా అంటే ఇప్పుడు నేను సృష్టి వర్మ ఫ్యాన్ కాదు, సృష్టి వర్మ ఎలిమినేట్ అవుతుంది నాకు బాధ లేదు, కానీ అనిపిస్తుంది అరే ఏమీ పర్ఫార్మెన్స్ లేని వాళ్ళకి విపరీతంగా ఓటింగ్ ఎందుకు పడ్డది అనేది అర్థం కాక నా బాధ. అంటే ఇది షో ఫ్లాప్ కావడానికి ముందరికి పోతుంది అన్నమాట. నెక్స్ట్ సంజన అంత కంటెంట్ ఇచ్చి, అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి 4 రోజులు తన చుట్టే తిరుగుతున్నప్పుడు తనే ఓటింగ్లో టాప్లో ఉండాలి. ప్రతి సీజన్లో జరిగేది అదే. మరి తను ఓటింగ్లో టాప్లో లేదు, 5th 6th పొజిషన్, డిమాండ్ పవన్ కంటే కింద ఉంది. అదేంది? హౌ? అసలు సంజన ఈ పాటికి టాప్లో కనబడాలి, మనకి ఎక్కడ చూసినా టాప్లో కనబడాలి. ఎక్కడన్నా కనబడదో? ఎక్కడా లేదు. ఆశ్చర్యం అబ్బా. సంజన గల్రాని ఎలిమినేట్ అయిద్దా అంటే, ఇఫ్ ఇన్ కేస్ తన ఎలిమినేషన్ రౌండ్కి వచ్చినా కానీ బిగ్ బాస్ టీం ఖచ్చితంగా మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ ఓటింగ్లు గీటింగ్లు వద్దు, ఆమె ఉండాలి అంటారు ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రతి సీజన్లో ఆంటీ క్యారెక్టర్ అంటే ఈ ఆంటీ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది ఫస్ట్ వీక్లోనే. ఈసారి అందరికంటే చిన్నపిల్ల ఎలిమినేట్ అవుతుంది, అది వెరైటీ. సరే, సంజన గల్రాని ఎలిమినేషన్లో ఉంటే కూడా బిగ్ బాస్ మామ ఏం చేస్తాడు తెలుసా? చీర కట్టుకుని నడిచొస్తున్న టీఆర్పీ రేటింగ్ని మనం బయటకు పంపిస్తామా అని అడుగుతాడు. నాకు ఏదో అనిపించిందబ్బా, సంజన గారి గురించి బిగ్ బాస్ మామ ఊహించుకుంటుంటే అదేది ఆ సినిమా ఉంటుంది కదా, వెంకటేష్ గారు త్రిష, తన్నానే తన నానే తానానే, నా సినిమా పేరు యాదకి వస్తలేదు. సో ఆ సినిమాలో లాగా వెంకటేష్ గారు గ్రీన్ శారీ అండి, గ్రీన్ శారీలో అలా నడుచుకుంటూ వస్తుంటే లక్ష్మీదేవత సంథింగ్ అని చెప్తాడు కదా, ఆ టైప్లో బిగ్ బాస్ మామ గ్రీన్ శారీలో అలా నడుచుకుంటూ వస్తుంటే, సంజన గారు గ్రీన్ శారీ కట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే టీఆర్పీ రేటింగ్ నడుచుకుంటూ వస్తుంది, టీఆర్పీ రేటింగ్ నడుచుకొని వస్తున్నట్టుంది అని చెప్తాడు కావచ్చు మేకర్స్కి. అండ్ బ్లాక్ ఇక హౌస్మేట్స్కి, అమ్మో అక్క బ్లాక్ శారీ కట్టిందంటే రాధిక అక్కే అన్నట్టుగా అనుకుంటారు వాళ్ళు. బ్లాక్ శారీ కూడా కట్టింది కదా ఒకసారి.
సో అట్లా ఒక మీమ్ చేయొచ్చబ్బా. ఆ తర్వాత నెక్స్ట్ రాముకి ఓటింగ్ పడుతుంది నెక్స్ట్ ప్లేస్లో. సెవెంత్ కాదు, సిక్స్త్ ప్లేస్లో రాముకి పడుతుంది. రాముకి నిన్న టాస్క్ తర్వాత పీక్స్లో ఓటింగ్ పడాలి తెలుసా. మామూలుగా ప్రతి సీజన్లో ఇట్లాంటివి జరిగిన తర్వాత పీక్స్ ఓటింగ్ పోతుంది, టాప్ ఓటింగ్ పోతారు. ఆ రోజుకి టాప్ ఓటింగ్ పడిపోతే టాప్లోకి వెళ్ళిపోతారు తెలుసా. అంత పీక్స్లో ఓటింగ్ పడాలి. అంటే నాకు తెలిసి ఓట్లు వేయడం బంద్ చేసినట్టున్నారు. పొరబాయ్ ఎవడైతారు అనుకుంటున్నట్టున్నారు. నెక్స్ట్ వీక్ నుంచన్నా మన బిగ్ బాస్ ఫ్యాన్స్ వరకైనా ఓట్లు వేసుకోరు. అంటే మన ఆడియన్స్, మన బిగ్ బాస్ అంటే ఇష్టపడేటోళ్ళంతా ఓట్లు వేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అంత గందరగోళంగా ఉన్నాయి ఈ ఓటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ప్లేస్లో రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి మాటి ఉయ్యాలని లేపాలి కదా. తన వంతుగా తన కంటెంట్ ఇస్తుందా, అన్ని రకాల కంటెంట్ ఇస్తుందా, జనరంజకంగా యూత్ని ఎంకరేజ్ చేసే కంటెంట్ కూడా ఇస్తుందా, దాంతోపాటు స్టాండ్ తీసుకొని మాట్లాడుతుందా, షౌట్ చేస్తుందా, టాస్క్లు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందా, ఇంజురీ కూడా అయిందా. ఇన్ని జరిగినాయని ఓటింగ్ పెరగలేదు చూడు. అందంగా కూడా ఉంటుంది కదా, ఆ బేసిస్లో అన్నా యూత్ ఓట్లేయన్నా. రీతు వేర్ ఈజ్ యువర్ యూత్, పడాలి కదా ఓటు, పడతలేదండి. నెక్స్ట్ ఫ్లోరా షైనీకి పడుతుంది ఓటింగ్. సృష్టి కంటే ఫ్లోరా షైనీకి బెటర్ ఓటింగ్ పడుతుంది. ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే సృష్టి ఈ పుష్ప ఇదంతా అంత జానీ మాస్టర్ కాంట్రవర్సీ అయినా కానీ ఈమెకు ఓటింగ్ రాలే. ఓటింగ్ అనేది జెన్యున్గా రావట్లేదేమో అన్న చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అండ్ ఫ్లోరా షైనీకి సృష్టికి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఎంతో పాయింట్ల డిఫరెన్స్ తోటైనా సృష్టి పోతేంది, ఫ్లోరా షైనీ పోతేంది. ఫ్లోరా షైనీ ఉంటే కనీసం సంజన పెంట పెడతా ఉంటుంది. సంజనాన్ని విలన్ చేసేటట్టున్నారు. అడి తిరిగి సంజన మనం 2-3 రోజుల నుంచి హీరోయిన్ లెక్క చూస్తున్నాం కదా, కట్ చేస్తే విలన్ చేస్తారు చూడురి. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా బాత్రూమ్ విషయంలో లొల్లైనప్పుడు. సో ఆ పాయింట్లోకి వెళ్ళిపోయి తనని విలన్ చేసే తట్టే ఉన్నారు. గట్టి స్ట్రాంగెస్ట్ విలన్ కింద. ఆశా షైనీ ఫ్లోరా షైనీ ఉంటే సంజన విలన్ అవుతుంది. ఫ్లోరా షైనీ లేకపోతే హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎందుకు బీబీ టీం ఇట్లా కూడా ఆలోచించలేదు, ఓట్ల ప్రకారంగా తీసేస్తున్నాం అని చెప్తున్నారు. మన మ్యాక్సిమమ్స్ని అడిగితే అదే చెప్పారు, ఓటింగ్ ప్రకారంగానే తీసేస్తున్నారా, సృష్టికే తక్కువ వచ్చినాయి, తక్కువ పడ్డాయి. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇప్పుడు ఫ్లోరా కానీ సుమన్ శెట్టి అన్న కానీ ఏం చేస్తలే, డిమాండ్ పవన్ కానీ ఏం చేస్తలే. వీళ్ళకంటే సృష్టి అంతో ఇంతో అల్లరి చేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది, ఏడుతుంది, నవ్వుతుంది, అరుస్తుంది, ఎమోషనల్ అవుతుంది, రకరకాలు ఉన్నాయి కదా. ఏదో ఒక ఎమోషన్ అయితే పండుతుంది కదా, అట్లా ఉంచవచ్చు కదా. ఏందో నాకు అంటే ఆమెను ఎందుకు ఉంచాలి, ఆమె కూడా ఏం చేయలేదు కదంటే ఆమె కూడా ఏం చేయలే. కాకపోతే ఇంతకుముందు అన్నట్టే గుడ్డి కన్నా మెలనయ్యం అన్నట్టు కదా. ఏందో డిఫరెంట్ ఎలిమినేషన్ అబ్బా. సరే, మొత్తానికైతే సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది. అండ్ మీ ఒపీనియన్ ఏంటిది, అసలు కరెక్ట్గా పోతుందా ప్యాటర్న్, ఏదన్నా తేడా కొడుతుందా అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి. అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.